ఆడ మగ ఎవరైనా ఓకే, ఆ సిచ్యువేషన్లో రావాలి అనేది ఆ స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ థాట్. ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ థాట్, ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ గ్రేట్నెస్. లక్కీగా నాకు పండింది ఆ క్యారెక్టర్. అలాగే ఈ పర్టికులర్ దాంట్లో నా క్యారెక్టర్ నువ్వు పండించి లాస్ట్లో మళ్ళీ గుర్తు చేసేపాటికి ఫస్ట్ హాఫ్లో కాకుండా మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా నీకు గుర్తుండిపోయేలా, క్లైమాక్స్లో గుర్తుండిపోయేలా, సినిమాలో గుర్తుండిపోయేలా జరిగింది. సో దిస్ ఈస్ వేర్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఇక రామ్ చరణ్ తెలిసిందే, అంటే అసలు నువ్వు ఒక మెగాస్టార్ కొడుకు, ఒక మెగా పవర్ స్టార్, ఆస్కార్, ఆర్ఆర్లు, బ్యాక్స్ మ్యూజియంలు, ఇన్ని అచీవ్మెంట్లు ఉన్న ఒక హీరోని అంత కష్టపెట్టే అన్బిలీవబుల్ కష్టం చేశాడు పాపం. అంటే రంగస్థలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన సినిమా దాంట్లో కష్టం కంటే ఎమోషను, డ్రామా ప్లే చేయటం ఈజియర్ దెన్ బాడీ బిల్డ్ చేసి బాడీ తగ్గించి ఈ ప్లే ఉందే, అది మెంటలీ ఫిజికలీ అంటే ప్రాణం పెట్టడం కాదు, మనిషి చేసే పని చేయలేరు రామ్ చరణ్. మనిషి కంటే ఎక్కువ చేసాడు. ఒక స్టారు, మెగా స్టార్లు, ఈ స్టార్ల కంటే కూడా బాగా పెద్దగా చేసాడు, గొప్పగా చేసాడు. ప్రతి ఫిల్మ్కి అంటే పొగడాలని పొగట్లేదు వచ్చి గ్యారంటీగా నేను రంగస్థలం అప్పుడు నేను ఒకటి అన్నాను, చిరంజీవి గారు కూడా ఫీల్ అయ్యారు స్టేజ్ మీద అన్న, ఫస్ట్ టైం రామ్ చరణ్ యాక్ట్ చేశాడని. నాకు విపరీతంగా నచ్చాడు రంగస్థలం. అక్కడ నుంచి ప్రతి సినిమాకి 10x 20x 30x పెరుగుతా వెళ్ళిపోతున్నాడు యాజ్ అ ఆర్టిస్ట్. ఈ సినిమా పీక్, ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ లో పీక్. సో తండ్రి ఇక నోన్ ఫ్యాక్టరీని ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇక తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. అవును సార్, ఈ రోజు మొత్తం అంతా సోషల్ మీడియా అంతా కానీ, సినిమా చూసిన వాళ్ళంతా కానీ మాట్లాడేదంతా చరణ్ గారు అండి. పెద్ద అంటే పెద్ద ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు అన్న పర్సన్ కనపడలేదండి. పెద్ద క్యారెక్టరే, పెద్ద ఇన్వాల్వ్మెంట్, పెద్ద ఆయనకి అందరూ కూడా నేనేదో రాసుకుంటే నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకున్నాను కానీ ఆయనకి ప్రతి ఒక్కరు కూడా అందరూ నేషనల్ అవార్డు వస్తుంది వాళ్ళే అంటున్నారు. అది గ్యారంటీ. అంటే ఆయన పర్ఫార్మెన్స్ అంత రంగస్థలం, ఆర్ఆర్ఆర్ అన్నీ బాగున్నాయండి. దానికన్నా దీంట్లో పీక నేను నమ్మానని జనాలు కూడా అది ఆ ఫస్ట్ మార్కులు అయితే దానికి వేసేసారండి. అది డిజర్వింగ్ కూడా. అది దేర్ ఇస్ నో చాయిస్ అక్కడ, ఎవరికి చాయిస్ వదల. అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చినట్టు ఒప్పుకోవాలి. అలా ఉంది సార్. మనసు ఒప్పకపోయినా మనసుకు తెలుసు, బయటికి చెప్పలేకపోయినా. బట్ అది దాని గురించి పెద్ద డ్రామా లేదు, ఇంకా మనం ఏం చేయలేదు. అంటే మనం ఆపలేని కాంప్లిమెంట్, అది కాంప్లిమెంట్ కూడా కాదు, అటువంటి అప్రిసియేషన్, అటువంటి ఆర్టిస్ట్ మనం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక జోక్ వేస్తే సరదాగా నవ్వు వచ్చేస్తుందండి, ఒక ఏడిపించడం అంటే మామూలు విషయం కదండి. అది ఆ లేడీస్ అందరూ ఏడుస్తున్నారు. నిన్న నేను అల్లు స్టూడియోస్కి దానికి వెళ్ళానండి, వెళ్తే దాంట్లో కూర్చొని అందరూ చూస్తుంటే ఇలా తుడుచుకుంటున్నారండి. వాళ్ళ హస్బెండ్లు అంటున్నారండి, అంటే ఈ స్క్రీన్ ఇలా వాళ్ళ ఫేస్ మీద పడుతుంది కానీ ఇలా బ్యాక్ చేస్తే ఆగు అంటున్నారండి, అయినా సరే తుడుచుకుంటారండి. అంతలా ఓవర్ కనెక్ట్ అయిపోయిందండి లేడీస్కి. అంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయి చేశారండి చరణ్ గారు. లేకపోతే పెద్ద ఒక స్టార్ హీరో పెద్ద ఇలాంటి క్యారెక్టర్లో ఒదిగిపోయి ఒక ఆడియన్ని అలాంటి ఎమోషన్ రప్పించడానికి విజిల్ అయితే ఈజీగా వేస్తారండి స్టార్ హీరోకి. స్టార్ హీరో ఏడుస్తుంటే ఆడియన్ ఏడ్చారంటే అండి అది చాలా విజిల్ ఉంది, ఎంటర్ అయ్యేముందే మ్యూజిక్ వేసేస్తారు, స్టార్ రావని పేరు పడతాయి, అది క్యారీ చేసేస్తారు. బుచ్చి ఇప్పుడు ఇది సరే, మిగతా ఇట్లా ఉంచితే ఆఫ్ కోర్స్ నీకు ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ దొరికారు, ఒక టీం, మామూలు టీం కాదు. ర్యాండీ ఇప్పుడు అన్నట్టే ఈజ్ ఓన్లీ డిఓపి యూ కెన్ సే ఓకే వితౌట్ డైరెక్టర్స్ కంటే, ఎందుకంటే డైరెక్టర్స్ థాట్ తెలిసిన మనిషి. సరే రెహమాన్ గారు, ఇక ఏదంటే సినిమా గురించి ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. బట్ నన్ను ఇంత ఎలివేట్ చేసి, అప్పల సూరిని ఇంత ఎలివేట్ చేసి అప్పల సూరికి తీసుకెళ్ళి సినిమా పండించేసి డెఫినెట్గా నాకంటూ ఒక సాలిడ్ పేరు వచ్చేసింది సినిమాలో. చేసే ప్రతి షాట్ చేసినప్పుడు